సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ అమ్మవారి పంచలోహ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహం పునఃప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం, అమ్మవారికి పంచగవ్య పంచామృత అభిషేకాలు చేశారు. ఇటీవల దుండగుడు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆలయ అభివృద్ధి, నూతన పంచలోహ విగ్రహం ఏర్పాటుకు 30 లక్షలు మంజూరు చేసింది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య పూజలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ముత్యాలమ్మ వారిని 2 చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం. అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ